ఓకే, రామ్నగర్ బన్నీలో ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తే. ఆల్రెడీ నేను ఒక పాట పాడాను. అందుకనే అదే పాట కావాలి. వాట్ ఈస్ ద ఓకే, ఇప్పుడు పాడితే మళ్ళీ యు లెర్న్ హౌ టు సింగ్? నో అసలు ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఒకసారి నేను మా మమ్మీ ఒక 4 years బ్యాక్ నన్ను వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆ వ్లాగ్లో నేను పాట పాడాను. నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా పాట పాడితే దాన్ని ట్రోల్ చేశారు. సో నాకు అది నచ్చలేదు. నేను పాట పాడితే ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి ఈసారి ప్రాపర్గా పాడదామని ఫిక్స్ అయ్యి పాడాను. బాగా రాకపోతే మా మ్యూజిక్ డైరెక్టర్ ముందే చెప్పాడు, పాడక ముందే, బ్రో రాకపోతే నేను వేరే వాళ్ళతో ప్రొఫెషనల్ సింగర్తో పాడిస్తాను, ఏమనుకోకు, ఎందుకంటే మళ్ళీ సినిమా అంటే మళ్ళీ నా కెరియర్ ఆల్బమ్ ఇది కదా, ఇది ఇదే అని చెప్పి ముందే చెప్పాడు. ఆబ్వియస్లీ బాగా రాకపోతే నేను కూడా తీసేయాల్సిందే, నేనైనా పెట్టనివ్వను, సినిమా నాది కూడా కదా అని చెప్పి వీ హ్యాడ్ ద డిస్కషన్. పాడా. హీ వాజ్ వెరీ సాటిస్ఫైడ్, ఎవ్రీబడి వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో అంత కష్టపడి అక్కడ పాడిన దాన్ని మళ్ళీ ఇక్కడ నేను పాడి బారాపోతే మళ్ళీ ఎందుకు లేదు. ఇది సీసా చూసి అందరూ తప్పుగా అనుకోకండి, ట్రోల్ చేయకండి. ఇది సీసా, అదే సీసా, కానీ వాటర్ మాత్రం మంచినీళ్ళు. ఎందుకంటే హీ లైక్స్ దిస్ గ్లాస్ అండి. సార్ కెమెరాలో వచ్చి వాసన చూస్తారా సార్? ఎట్లా తెలుస్తుంది సార్? అదే మీకు ఇక్కడ అది కలర్ తెలుస్తుంది తాగితే. ఈ మధ్య వైట్ వైన్ అలాగే ఉంటుంది. అయితే ఈ బాటిల్ దగ్గరికి ఎలా వచ్చింది ఈ బాటిల్ అని అనుకోవచ్చు. నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు, ఐ డోంట్ డ్రింక్, సో నేను పార్టీ ఇచ్చినప్పుడు నా దగ్గర ఉంటాయి బాటిల్స్. ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు తీసుకొస్తాము, అందరికి ఇస్తాము, పార్టీస్ ఇస్తాము, అప్పుడు ఐ విల్ కలెక్ట్ ద బాటిల్స్. నేను ఎన్ని బాటిల్స్, మంచి బాటిల్స్ కొనుక్కొచ్చినా వీడికి ఇదే బాటిల్ నచ్చుతుంది. నాకు మామూలుగా ఇలాంటి బాటిల్ ఇస్తే మనీ ప్లాంట్ పెట్టుకుంటా సార్ నేను. ఎగ్జాక్ట్లీ అండి. అదే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది కదా, మీకు మనీ ప్లాంట్ పెట్టుకోవడం ఇష్టం, నాకు అందులోంచి వాటర్ తాగడం ఇష్టం. ఎలాగో క్వాలిటీ బాగుంటది, గ్లాస్ అది గ్లాస్ క్వాలిటీ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అండ్ ఏమో పట్టుకున్నప్పుడు స్టైల్ గా అనిపిస్తుంది నాకు. అది అదే విషయం అసలు. అంతే, ఎలాగో తాగాను కదా, సో టప్పర్ వేర్ పట్టుకుని తాగేటోడు ఎందులో తాగుతాడులేండి, కానీ జీవితకాలం పాటు ఉండే మీతో కలిసి ఉండే ఒక బాటిల్ అనిపించుకుని టప్పర్ వేర్ బదులు ఇది పగిలినా కూడా 2 రోజులు పట్టుకుంటే అది యాటిట్యూడ్. దేవుడి దేవుళ్ళ మా ఇంట్లో ఎవరికి ఎటువంటి అలవాట్లు రాలేదు. అదేం గొప్ప విషయం కాదు, బట్ వాటి మీద ఇంట్రెస్ట్ నాకే రాలేదు, ఇంకా వాళ్ళకి ఎక్కడ వస్తుంది, ఎప్పుడు లేదు. తాగేటోళ్ళు ఆ టప్పర్ వేర్లు పెట్టుకుని తాగుతారు కాబట్టి. తాగేటోళ్ళు తప్పని కాదండి, ఎవరి నాకు వాళ్ళకి నచ్చిన హ్యాబిట్స్ ఏమైనా నాకు ఉండొచ్చు, కానీ చెప్తున్నాను అంతే కదా. కానీ ఎనీవే అది క్లారిఫై అయిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రహాస్ ఒక పాట ఇప్పుడు ఇప్పుడు వచ్చిందంటే అది అంతే, కరెక్ట్ వస్తే కరెక్ట్ గా అంతేగా. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట? అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అండి? ఈ సాంగ్ లో ఏంటంటే ఇప్పుడు పాడింది బేస్ వరకు, మళ్ళా అమ్మాయిల ఐస్కాంతం అబ్బాయిల వాయిస్ అలా హై కూడా వస్తుంది. సో అది హై ఉంటది, మళ్ళా బేస్ ఉంటది. సో ఇప్పుడు అంత ఫ్లక్చుయేషన్ నేను కాన్సన్ట్రేట్ ముక్కలుగా పాడడం అంటే అక్కడ అంతే. కానీ ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు ప్రభాకర్ గారు మీరు బ్రాండ్ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి తన్నే సింగర్ గా తన్నే హీరోగా లాంచ్ చేస్తే డిస్ట్రాక్ట్ అవరా ఆడియన్స్? నేను వద్దన్నానండి, ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది, విన్న తర్వాత. సో ఇది జనాలు విని కూడా అలాగే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ జనాలు ఫుల్ వెళ్ళిపోతుంది. సో అక్కడ ప్రూవ్ అయిపోయింది కదా మనకి. అలా అని రెగ్యులర్ గా పాడతారు అనుకోకండి, పాడాడు అంతే అనుకోకుండా. ఫస్ట్ సాంగ్ లాస్ట్ లో ఏంటి కేరళ ఆంటీ తోటి స్టోరీ? సినిమా చూడాలి, ఏముంటది ఏమి నువ్వేం చెప్పాడంటే నాకు రాకపోదు. 4 హీరోయిన్స్ అండి, ఒక ఆంటీ ఉంటది, ఆంటీతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇలా అని చెప్పి అంతవరకు చెప్పాను. అంతే, పెళ్లి చేసుకోవాలి. ఇందులో లీక్ అయితే స్టోరీ పాడైపోయే సినిమా కాదండి, ఇట్స్ అ ఫన్ మూవీ. చూస్తున్న సేపు నవ్వు వస్తా ఉంటది మనకి, ఇడికి బాగైంది అనిపిస్తుంది, ఇడికి ఇట్లే అవ్వాలనిపిస్తుంది, అట్లా ఉంటది సినిమా. సో డాడీ గురించి అంతా తెలుసా? యు నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ డాడ్? పక్కాగా. డు యు నో అబౌట్ హిస్ హిస్టరీ బిఫోర్ హీ కేమ్ టు టీవీ? యా, సమ్వాట్. అంటే నీ పుట్టక ముందు నాకు తెలియదు, నీ పుట్టిన దగ్గర నుంచి తెలుసు. పుట్టిన దగ్గర నుంచి కాదు, అసలు మొత్తం అసలు టీవీకి రాకముందు ఎక్కడున్నారు తెలుసా? పోలీస్ కానిస్టేబుల్. అదే చెప్పి నేను ఫూల్ చేస్తూ వచ్చారు, తెలియని విషయం నేను చెప్తున్నాను. నేను జర్నలిస్ట్ని, డాడీ రా ఏజెంట్. ఏజెంట్ రమ్మంటే వెళ్ళాను ఒకసారి రా అని. వెరీ రా, వెరీ రా, ఎగ్జాక్ట్లీ. No, I was actually amazed ఈ పోలీస్ స్టోరీ అంతా విని, that he was supposed to be in the police. సో అలాగా why I asked it is, చంద్రహాస్ అంటే చిన్నప్పటి నుంచి వాతావరణం, మీ ఇంట్లో వాతావరణం అమ్మ నాన్న అందరిని చూస్తే వేరే వచ్చే అవకాశం లేదు.
చచ్చినాక ఇంకా వేరే ఆర్ట్ మీడియా దీని చుట్టూ తప్ప ఎప్పుడైనా ఉండింది ఆ సంకల్పం ఇంకోటి ఏదైనా అవ్వాలని కానీ ఇంకోటి ఐ చేయాలి? డిసైడెడ్ వెన్ ఐ వాజ్ ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన 11th 12th అప్పుడు ఐ డిసైడెడ్ గట్టిగా. దానికంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఐ థాట్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ హీరో. చేస్తాను లేదా పక్కన పెడితే ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో లాగా నేను చేసేటోడిని. స్కూల్లోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా ఆ సినిమా చూస్తే ఆ సినిమా క్యారెక్టర్లా చేసేటోడిని. అందరినీ అదే ఆ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లా చేసేయమని చెప్పేటోడిని. ఏదో అలా ఉండేది. బట్ సీరియస్గా అయితే 10th తర్వాత అనుకున్నాను. దానికంటే ముందు స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతుండే కాబట్టి మనం అథ్లెటిక్స్కి వెళ్దామేమో అలా అనుకున్నా. ఓ అథ్లెటిక్స్ సరే, బికాస్ జిమ్నాస్టిక్స్ వల్ల వచ్చిన జిమ్నాస్టిక్స్ ఆల్సో లేటర్ 11th 12th అప్పుడే స్టార్ట్ చేశాను. ఐ యూస్ టు ప్లే వెరీ గుడ్ ఎట్ లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్ అండ్ అథ్లెటిక్స్. హౌ టాల్ అయ్యో? 6'2". అందుకనే ఇప్పుడు మరి హీరోయిన్ దొరకడం కష్టం నెక్స్ట్ సినిమా. ఎందుకు ప్రభాస్ గారు 6'2", ఆయనకి మంచిగా దొరుకుతున్నప్పుడు ప్రభాస్ రోల్ మోడలా? నాకు రోల్ మోడల్ అందరూ రోల్ మోడల్ లాగే తీసుకోండి. ఎందుకంటే ఎవరు హీరో చేసే హార్డ్ వర్క్ వాళ్ళది ఉంటుంది ఏ సినిమా చూసినా కానీ. సో ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకోగలుగుతానో అలా అందరి దగ్గర నుంచి తీసుకుంటాను. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ దిస్? రామ్ నగర్ బన్నీ. అయితే నేను 3 movies నావి కంప్లీట్ చేసేస్తున్నా షూటింగ్. చెప్పారు డాడీ. సో దీని తర్వాత ఆ రెండింటిలోంచి ఒకటి రిలీజ్ కొంచెం ఇమీడియట్ గానే అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. బట్ ఈ 3 నేను చాలా ఐ మీన్ ఈ రామ్నగర్ పని కాకుండా మిగతా 2 అయితే నేను అప్పటికి ఇప్పుడున్నంత మెచ్యూర్ లేనేమో. సో అప్పుడు వచ్చిన దానికి నాకు అనిపించినట్టు చేశాను. నౌ ఐ డోంట్ నో హౌ వెల్ అంటే అది ఆడియన్స్ తీసుకుంటారని. ఐఎమ్ ప్రోడక్ట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. బట్ స్టోరీ సెలెక్షన్ వైజ్ నాకు బుర్ర లేని టైంలో చూస్ చేసుకున్నాను. ఇప్పుడు బుర్ర ఉందా? ఇప్పుడు అంటే కొంచెం అంటే అలా కాదు నేను అడిగింది. నేను అడిగింది ఏంటంటే అంటే ఐ యు కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ యు మేక్ ద రైట్ డెసిషన్స్? యా ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్. బుర్ర లేనప్పుడు కథ షూట్ చేసుకున్నాడండి. బుర్ర కథ అది. డాడ్ జోక్స్. డాడ్ జోక్, బ్యాడ్ జోక్ కాదు. డాడ్ జోక్స్ అన్న, బ్యాడ్ జోక్ అనలేదు. అది ఆ విధంగా అయితే మరి నైస్. బుర్ర కథలు 2 రకాలు. బుర్ర ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకునే కథ ఒకటి, బుర్ర లేకుండా సెలెక్ట్ చేసుకునే కథ. 2 బుర్ర కథలే. 2 బుర్ర కథలే, కరెక్టే. కానీ ఇది అంటే ఇంత కాన్ఫిడెంట్గా నాన్నగారు ఎక్స్పీరియన్స్ తోటి డబ్బులు ఇచ్చారని అడిగాను ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ బిహాఫ్. ఐ ఆస్క్డ్, ఇచ్చారని చెప్పారు. దానిలో యూ ఆల్సో డొనేటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ హర్డ్ యువర్ గోయింగ్ అవుట్, ఖమ్మం వెళ్తున్నారని చెప్పి. అంటే నేను ఫస్ట్ అడిగింది అయితే డైరెక్ట్గా అది వెళ్ళి చేద్దామని అడిగాను. కానీ అది అవ్వదు, కుదరదు, అది మనం అలా అవ్వదు అని చెప్పి డాడీ ఏదో చెప్పారు. మళ్ళీ నిన్న అడిగి కన్విన్స్ చేస్తే ఇప్పుడు ఓకే అని అన్నారు. యూ గోయింగ్ టు ఖమ్మం నౌ? యా. ఖమ్మమానా లేకపోతే ఎక్కడ నెసెసిటీ వరదలు ప్లేస్ ఎక్కడ ఉందో అది చూసి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యా.